హాయ్ ఫ్రెండ్స్, పులిహోరలా ఇందులో ఆయిల్ పోసిన, పచ్చిమిర్చి వేసిన, పోపు గింజలు వేసిన, ఎండుమిర్చి వేసిన, పల్లీలు వేసిన, జీలకర్ర వేసిన, శనగపప్పు వేసిన, మినపప్పు వేసిన, ఆవాలు కొంచెం అవి కూడా వేసినాం మిరియాలు. అవును, తర్వాత ఇంగువ వేసినాం ఫ్రెండ్స్. బాగుంటుంది, సూపర్ ఉంటుంది. చిన్న గన్పైన పెట్టినాం ఈసారి. ఆ చిన్న గన్పైన ఇవాళ నిమ్మజనం చేస్తున్నాం. ఆయన కొరకు పులిహోర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే ఎంతమంది పులిహోర ఎట్లా చేస్తారో మాకైతే తెలియదు. మేమైతే ఇట్లా చేసినాము. మేము ఎట్లా చేసినాము కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెన్ని నిమిషాలు ఉన్నాయో రైస్ అది ఇగో నిమ్మరసం. ఇప్పుడు పోద్దాం అవుతుంది కదా. నిమ్మరసం పోస్తున్నా ఫ్రెండ్స్. అన్నాల చాలు ఫుల్గా అవుతుందేమో. కొంచెం అయితే ఇలా పోసినాం ఫ్రెండ్స్. తర్వాత చేసినాక పోస్తాం, కలుపుతాం. ఇటు పెట్టినాం అన్నం కలుపురా. నన్ను అయిపోయేదాకా 3 నిమిషాలు అయిపోయేదాకా తీసి కలుపునా అలా పోయినా పోయి మొత్తం పోయి గంటకని టైం లేదు. పోయి పోపు అయితే అన్నం లేస్తున్నాము. కొంచెం స్టాప్ చేస్తావా అన్న? స్టాప్ చేస్తావా? స్టాప్ అవుతుందా? ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? మా పులిహోర అయితే ఇట్లా కలిపేసినాం. టైం లేదు అక్కడ. ఎప్పుడైనా పెద్ద పెద్ద అండలు చేసేది, ఈసారి చిన్న వినాయకుడు కాబట్టి కొంచెమే చేసినాం. 3 years పెట్టినాం ఫ్రెండ్స్ మేమైతే. ఇదే గ్యాంగ్. అవి అక్కడ ఏమో వీడియో తీస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బొమ్మసాని కవిత ఛానల్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? మరి బాయ్ చెప్పండి అందరూ. మా పులిహోర ఎలా ఉంది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంచెం ఉందిగా. ఇలా కలుపుతుంది, కలుపురా. ఇప్పుడు వేస్తే పసుపు వాసన చాలురా. మరి పచ్చగా ఉంటే ఎట్లా ఉంటుంది రా? కొద్దిగా మంచిగా కనిపెడుతుంది. పులిహోరలా ఉండాలి. పసుపు ఎక్కువ ఉంటే బాగుంటుంది. నువ్వు నాకు చెప్పు అయితే ఒక మాట.